హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. మీరందరూ కూడా ఒకసారి నోరులు తెరిచి దేవుని స్తుతించాలా. మీరు ఎవరు నోరులు తెరవడం లేదు దయచేసి. మరి ఆ చెన్నై మోషే వస్తే మిమ్మల్ని మరి గర్దిస్తున్నాడు. మరి వాళ్ళు ఎంత చక్కగా దేవుని స్తుతిస్తారో వాళ్ళ ఆరాధనలో. మరి ఆరాధనలో దేవుని స్తుతించాలా మనం, ఆరాధనలో దేవుని కనపరచాలి మనం, ఆరాధనలో ఆమెను చెప్పేవాళ్ళు ఉండాలి మనం, ఆరాధనలో దేవుని పిలిచేవారుగా ఉండాలా, దేవుని కొనియాడేవారుగా ఉండాలా, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలా, దేవుని స్తుతించేవారుగా ఉండాలా, దేవుని గణపరిచేవారుగా ఉండాలా. మన నోర్లు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. నిలబడుకో, చేతులు అటు పెట్టుకో, కట్టుకో చేతులు, తిరుగు. వెరీ గుడ్, మంచి పాప నువ్వు, గుడ్ పాప. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. సండే స్కూల్లో కళ్ళు మూయించండి పిల్లలు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకో, కళ్ళు మూయండి. కళ్ళు మూయి అమ్మాయి. రై రా, నిలబడుకోడా, నిలబడుకోడా, రా, నిలబడు నిలబడు. పోయిన వారం ఇట్లా పిల్లలు నిలబడితే వాళ్ళు వచ్చి అన్నారు, ఆ పాస్టరు భలే గర్దిస్తున్నాడు పిల్లల్ని కూడా, మా చర్చిలో ఇట్టంతా ఏం చేయరు, మేము ఎట్టున్నా మా పాస్టర్ గమ్ముగా ఉంటాడు అన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. అవునా? కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. ఎరా కళ్ళు మూయవా? సండే స్కూల్ టీచర్ వాళ్ళని చూసుకోవాలి ఆరాధనలో. అందరు కళ్ళు మూసుకుంది. రాజేష్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దాం దేవుని. 10 నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. స్తోత్రములు 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 ప్రభువా. ఓ దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా ప్రభువా, కోటాని కోట్ల దేవదూతల చేత నాయన తండ్రి నిత్యము కొనియాడబడుతున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములు 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 ప్రభువా. దేవా నాయన తండ్రి, నిన్ను ఆరాధించుట ప్రభువా. అయ్యా దేవా నాయన తండ్రి, ఒక సమయం నాయన మీరు మాకు ఇచ్చారు ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఈ దినమును చూడలేక ఎంతోమంది నశించున్నప్పటికీ ప్రభువా, నిన్ను ఆరాధించే నాయన తండ్రి సజీవ సాక్షులుగా మమ్మల్ని పెట్టినందుకు నీకే స్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, అది మా నీతి కాదు అయ్యా దేవా నాయన తండ్రి, మా గొప్పతనము కాదు, మా ఆరోగ్యము కాదు ప్రభువా, కేవలము నీ కృప ద్వారా మాత్రమే నాయన తండ్రి మేము ఇక్కడ ఉన్నాం ప్రభువా. అయ్యా దేవా, నీకే స్తుతులు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ బిడ్డలు నిన్ను ఆరాధిస్తుండగా ప్రభువా, ఆరాధనను స్వీకరించండి ప్రభువా. దేవా నాయన తండ్రి, ఆరాధనను అయిన తండ్రి అందుకోండి ప్రభువా. దేవా నాయన తండ్రి, ఆరాధనను అయిన తండ్రి నీకు అయ్యా దేవా ఒక ధూపములాగా ఉండునుగాక ప్రభువా. ఆ ఇంపైన సువాసన కలిగిన ధూపము అయ్యా దేవా, అది ఎంతో నీకు ఇష్టమైన నాయన తండ్రి వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రభువా నాయన తండ్రి, అట్టి ధూపమును నాయన తండ్రి మా ఆరాధన ద్వారా దేవా నాయన తండ్రి నిన్ను తృప్తిపరిచే వారేమిగా నాయన తండ్రి మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు 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 ప్రభువా. ఓ యేసయ్యా, నీకే స్తుతులు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సెరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సెరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం
నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం, మార్గమును సత్యమును జీవమునై ఉన్న మా దేవా, మార్గమును సత్యమును జీవమునై ఉన్న మా దేవా, మా హృదయమే నీ ఆలయము, మాలో నవసించు ప్రభువా, మా హృదయమే నీ ఆలయము, మాలో నవసించు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం, నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం, అల్ఫాయోను ఓమేగాయోను, యుగయుగములకు సజీవుడవు. అల్ఫాయోను ఓమేగాయోను, యుగయుగములకు సజీవుడవు. ఆకాశం భూమి గతించినను, నీవే మా దేవుడవు. ఆకాశం భూమి గతించినను, నీవే మా దేవుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం, నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం, శరాపులు కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. శరాపులు కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనం, నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం. ఓ యోగ్యుడైన దేవా, శరాపులు కెరూబులు చేసే ప్రతి గానములకు ప్రభువా
నీవే అర్హుడవు దేవా, నీవే యోగ్యుడవు తండ్రి. ఓ ప్రభువా, అట్టి మహిమను ఎవరు పొందుకోలేరు ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, ఎంత గొప్ప తేజస్సు ప్రభువా నీది నాయన తండ్రి, ఎంత గొప్ప వెలుగు ప్రభువా. అయ్యదేవా, అట్టి మహిమలో నుంచి ప్రభువా మీరు మా కోసం దిగి వచ్చారు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా, ఆకాశము గతించొచ్చు, భూమి గతించొచ్చు, కానీ నీవే మా దేవుడు అయినావు ప్రభువా. దేవా నాయన తండ్రి, మేము ఎలాంటి వారిని దేవుడిగా కలిగి లేము ప్రభువా. దేవా, మా సమస్తము నీవైనావు తండ్రి. దేవా, అటు నిర్ణయం నాయన తండ్రి మేము తీసుకుంటున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, నీకంటే మాకు ఎక్కువ ఏది కాదు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, అట్టి గొప్ప తేజస్సును విడిచి ప్రభువా దేవా సిలువలో మా కోసం చనిపోయారు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీవిచ్చిన రక్తముతోనైనా తండ్రి కొన్నబడిన సంఘమాని మీరు పిలుస్తున్నారు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఓ సహోదరి సహోదరుడా, ఆయన యొక్క సిలువ త్యాగాన్ని నీవు అంగీకరించగలవా? ఆయన రక్తాన్ని నీ హృదయంలోనికి ఆస్వాదించగలవా? అంగీకరించగలవా? ఆ యొక్క రక్తాన్ని నీ హృదయంలో వేసుకునేటకు, నీ పాపాలను కడిగివేయుటకు నీవు అంగీకరించగలవా? నీ చేతులు రెండు పైకెత్తగలవా? ఆయనకు లొంగిపోదామా మనమంతము? ఆయన ఎంతో మహిమలో నుంచి దిగి వచ్చిన దేవుడు, శరాబులు కెరూబుల చేత ప్రతి గానములు చేస్తున్న ఆ మహా గొప్ప దేవుడు మన మధ్యలోకి దిగి వచ్చాడు, మన మధ్యలో వసించాడు, మన మధ్యలో తిన్నాడు, మన మధ్యలో నడిచాడు, మన మధ్యలో అవమానం పొందాడు. నీ కోసమే ఆ సిలువలో నిన్ను కన్నాడు, ఆ సిలువలో నిన్ను పుట్టించాడు దేవుడు. ఆ మధ్యలో నుంచి, ఆ పక్క టెముకల్లో నుంచి నిన్ను కన్నాడు. ఆయన విలువైన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. హల్లెలూయా. దేవా, నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఓ యేసయ్యా నాయన తండ్రి, అయ్య దేవా, ఎంత గొప్ప విలువైన త్యాగం ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, యెహెజ్కేలు గ్రంథంలో చెప్తుంది, గొప్ప బలియాగము ఇదిగో ఆ కొండ మీద జరుగును, నా జనులు రక్తము త్రాగుదురు, మాంసము తిందురు అని చెప్తుంది ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, ఆ గొప్ప బలియాగాని నాయన తండ్రి ఆనాడు యెహెజ్కేలుకి నాయన తండ్రి నీవు బయలుపరిచిన దేవుడు ప్రభువా. దేవా నాయన తండ్రి, నీవు వస్తున్నా అయ్యదేవా, భూమి మీదకి వస్తున్నా అయ్యదేవ, ఎన్నో సంవత్సరాల క్రితమే నాయన తండ్రి నీవు బయలుపరిచిన దేవుడవు తండ్రి. అయ్యదేవా నాయన తండ్రి, మా కోసాన్ని నాయన తండ్రి పాత నిబంధనలో రుజువు పెట్టావు ప్రభువా. అయ్యదేవా, కొత్త నిబంధనలో దాన్ని నెరవేర్చావు ప్రభువా. ఇంకా నువ్వు నాయన తండ్రి ఆ యొక్క రక్తము మా కోసం ఎదురు చూస్తుందని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఓ యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఓ గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు దేవా నాయన తండ్రి. నిన్ను ఆరాధించుటకు ప్రభువా నాయన తండ్రి మేము అర్హులము కాదు ప్రభువా. దేవా, అట్టి అర్హతలోనికి మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభువా. నీ కృపని బట్టి నాయన తండ్రి అయ్యదేవా, మాలో ఎలాంటి మంచి లేదు అయ్యదేవా, మేము ఎలాంటి మంచివారము కాదు అయ్యదేవా, మాలో ఎలాంటి నీతి లేదు. ఓ ప్రభువా నాయన తండ్రి, కేవలము నీ కృప అనే అద్దంలో నుంచి నైనా మీరు మమ్మల్ని చూస్తున్నారు ప్రభువా. ఓ యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఓ సహోదరి సహోదరుడా, నీవు అంగీకరించగలవా? ఆయనే నీ దేవుడని నీవు అంగీకరించగలవా? ఆయన నీ కోసం చనిపోయాడని నీవు అంగీకరించగలవా? ఆయన రక్తం నీ కోసం ఇంకా ఎదురు చూస్తుందని నీవు అంగీకరించగలవా? నీ రెండు చేతులు పైకెత్తి మనం ఆయనకి లొంగిపోదాం, మనం ఆయన రక్తాన్ని ఆశ్రయిద్దాం, ఆయన రక్తాన్ని మన హృదయంలో ఆపాదించుకుందాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి అందరూ నాతో కలిసి కేవలం నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయన మనకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ నాతో కలిసి ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్, only believe. Jesus is here, Jesus is here, all things are possible. Jesus
Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరందరూ ఆత్మపూర్ణంగా ఆరాధించారని నమ్ముతున్నాను. సో ప్రతి వారం మన ఆరాధన అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాను. కాబట్టి సిద్ధపడి రండి, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఈ సమయంలో పాస్టర్ గారిని మనం ఆహ్వానిద్దాం. మీరందరూ చప్పట్లు కొడుతుండగా ఆయన మన మధ్యకు వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 43, 44, 45, 46, 47 వచనాల వరకు చదువుకుందాము. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నము వేయనీయుడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా నుండుడి. యజమానుడు తన ఇంటి వానికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు అక్కడు. నేను యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలాగే చేయుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాణ్ణి ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కళ్ళు మూసుకుందాం. అత్యున్నత ప్రేమ గల తండ్రి, దయగల ప్రభు, వందనాలు, స్తోత్రములు. మారిన మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని దీవించండి, చదువుని బిడ్డను ఆశీర్వదించండి, ఇన్నని బిడ్డను బలపరచండి. నా నోటిని మీ బోరగా వాడుకోండి. నా మానవ సభను మరుగు చేసి, మానవాలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతిఘనత ప్రభావం నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది, అందరం కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆరాధనకు యోగ్యుడు ఆయన, మరి స్తుతికి పాత్రుడు ఆయన, మరి స్తోత్రార్హుడు ఆయన. మరి మీరందరూ వేడిగాల్లో ఉన్నారనుకుంటున్నాను నేను. అవునంటారా? పాస్టర్ మా కూలర్ని మీ వైపు తిప్పమంటుంది, నేను తిప్పను. నాకు చక్కగా వస్తుంది గాలి. మంచిది, అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? అంతేనా మన చప్పట్లో? వెనక ముందు ఉండే ఒక్కసారి కొట్టండి అందరు గట్టిగా. గ్లోరీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మరి గత మాసంలో నేను 2 వారములు లేను. మరి 2 వారములు జాషువా చక్కగా మరి జరిగించారని ఆరాధన నేను నమ్ముచున్నాను. మరి ఆదివారం నేను వీలైనంత వరకు ఎక్కడికి కూడా వెళ్ళను. నా సేవా జీవితంలో కొన్ని అనుకూలమైన పరిస్థితుల్లో నేను ఉండవలసి వచ్చింది. దయతో మీరు దాన్ని మరి గమనించాలని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి నేను సంఘానికి తెలియపరచలేదు. ఎందుకు తెలియపరచలేదు అంటే, కొంతమంది నేనుంటేనే వస్తారని, నేను ఉన్నా లేకపోయినా మీరు రావాలని నేను తెలియపరచలేదు. ఆమేన్, హల్లెలూయా. మంచిది, మీరు అందరూ ఇక్కడే ఉన్నారా? అందరూ ఇక్కడే ఉన్నారా? మరి మీ మనసులు కూడా ఇక్కడే ఉన్నాయా?
హల్లెలూయా. మరి జాషువా చెప్పినట్లు మరి ఆరాధనలో మీరు నోర్లు మాత్రం తెరవడం లేదు. నేను వస్తా, ఒక్కొక్కరు చంపలు వాయించిపోతాయి. పడ్డాయి ఈరోజు ఇద్దరికి పడ్డాయి చిన్న చిన్న దెబ్బలు. ఆరాధనలో నోరు తెరవడం లేదు, గమ్ముగా ఉంటారు నోరు మూసుకొని. నోరు తెరిచేదానికి ఏమైంది అంటే గట్టిగా నోరు దించుకుంటుంటే మరి మీరు ఆరాధించాలి కదా. కళ్ళు మూసుకొని నోరు తెరిస్తే ఏమైంది అంటే ఇంటా ఉంటారు. నోరు తెరవరా? నోరు తెరిచి దేవుని స్తుతించండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ఆరాధన, స్తోత్రం. పడతాయి, నాకేం మొగమాట లేదు, అందరికీ పడతాయి. నేను ఒకరిని చిన్న పెద్ద అని చూడను. పీటర్ పాస్టర్ అరుస్తాడని బాగా తెలుసు అందరికీ, ఈసారి కొడతాడని కూడా తెలియాలి. ఆమేన్. పీటర్ పాస్టర్ మామూలుడు కాదు, అరుస్తాడని అందరికీ తెలుసు. మరి ఎందుకు అరుస్తాడు? ఊరికే అరుస్తాడా? పిచ్చా నాకు అరవడానికే? అమ్మా అయ్యి కంజరిది ఇది ఏంటి, ఇది తీసేయండి, ఆరాధన అయిపోయిందిగా, తాగబాకండి అవన్నీ. మరి ఆ సండే స్కూల్ టీచర్ కూడా పిల్లల్ని కొడతా ఉంది. కొట్టాలా, కంప్లైంట్స్ ఏమి రాలేదు. మరి నిజంగా మరి బెత్తం ఆడను కుమారుడు ఏం చేస్తాడంట? తప్పిపోతాడంట. అవునా? బెత్తం ఆడాల. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు ఏమైపోయినారంటే విశ్వాసాల దెబ్బకి భయపడిపోయినారు పాపం. ఎందుకు ఒక పాస్టర్ అంటున్నాడు, పాస్టర్ గారు సంఘంలో 10 మంది ధనవంతులు కానీ ఉంటే సచ్చినాడు పాస్టర్ అని చెప్తున్నాడు. 10 మంది ధనవంతులు కానీ సంఘంలో కానీ ఉంటే పాస్టర్ పని అయిపోద్దంట. ఏమంటే వాళ్ళు డబ్బిచ్చే సంగతి తర్వాత వాళ్ళకున్న వాళ్ళు చూపించే ఆ భేదాలు, వాళ్ళు చూపించే మరి ఆ బిహేవింగ్ చూసి ఆ పాస్టర్కి చాలా బాధ అంట. ఆయన 2-3 ఉంటే పర్లేదు పాస్టర్ గారు, ఒక 5-6 మంది, ఒక 10 మంది కానీ ధనవంతులు కానీ ఉన్నారంటే మరి అవుట్ ఆ పాస్టరు అన్నాడు. ఎందుకంటే ఎక్కువ మందిలో 10 మంది 50 మంది ఉన్న ఇబ్బందులే, తక్కువ మందిలో 10 మందే కానీ ఉన్నారనుకో, 10 మంది ధనవంతులు కానీ ఉన్నారనుకో, ఆ పాస్టర్కి ఒక్క సావు అంట. ఒక పాస్టర్ చెప్తున్నాడు, చిన్న పాస్టర్లే, అలాగే కొంచెం మరి డెవలప్ అయినాడు. ఒక 10 మంది ధనవంతులు ఉన్నారంట సంఘంలో, చాలా కార్యాలు చెప్పినాడు ఆయన. ఆమేన్, మంచిది. మరి ఏది ఏమైనప్పటికీ మనము మన స్థితిని మనం మర్చిపోకూడదు ఎప్పటికీ కూడా. ఆమేన్, హల్లెలూయా. మరి దావీదు అంటున్నాడు, ఆయన మరి బయటికి వెళ్ళేటప్పుడు ఆయన గదిలోకి వెళ్ళి ఒకసారి నిలబడతాడంట ఆయన. ఎందుకంటే ఆ గదిలో ఉన్న ఆయన యొక్క ఆ సితారా వేసే ఆ యొక్క సితారాను, అలాగనే ఆయన వాడిన ఒడిశాల, అవి 2 చూసుకొని వెళ్తాడంట బయటికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రభువా ఒక గొర్రెల మేపుకుంటున్న ఒక గొర్రెల కాపురం తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రపంచంలోనే గొప్ప దేశమైన ఇశ్రాయేలు రాజ్యానికే నన్ను రాజుని చేసినావని ఆ ఘనతను ఇచ్చింది ప్రభువా అని ఆయన మునుపటి స్థితిని ఏ రోజు కూడా మర్చిపోడంట. నిజంగా మరి ఈ వర్తమానం మనకేమిస్తుందంటే గర్వాన్ని ఇస్తుంది. ఈ వర్తమానం మనకి విధేయత నేర్పిస్తుంది. ఈ వర్తమానంలో ఉండి మనం గర్విష్ఠులుగా ఉండకూడదని ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం విధేయత, లోబడి ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎంతమంది నమ్ముచున్నారు ఈ కార్యాన్ని? హల్లెలూయా, హల్లెలూయా. మరి పౌలు భక్తుడు అనుకుంటున్నాను, ఎవరో ఒక మాట అంటున్నాడు, అయ్యా నన్ను మరి అత్యధికమైన ధనవంతుని చేసేబాక. అంతేనా? ఎందుకని? అయితే ధనవంతుడిని అయిపోతే ఏమంటాను నేను? వాడు అన్నాడు కదా బైబిల్లో, దావీదేవుడు ఎవడనింది మాట, నాబాలు అన్నాడు. అట్లా యెహోవా ఎవడు అంటారేమో. హల్లెలూయా. అంటే ధనం ఎక్కువైపోయినా యెహోవా ఎవడని అంటాడు. అట్లాంటి నన్ను మరి దరిద్రుని చేయొద్దు. దరిద్రుని చేస్తే ఏం చేస్తాను నేను? నిన్ను ఒకవేళ దూషిస్తానేమో. అంటే దరిద్రులైపోతే ఒక్కోసారి దేవుణ్ణి దూషించే కార్యాలు కూడా జరుగుతాయి అనుకుంటా నేను. హల్లెలూయా. అందుకని మరి ఆ 2వ రాజుల గ్రంథము ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చిన చదువుదాం. అలా చేయమన్నాడు, ఏమన్నా ఇందాం మనం చూద్దామా? ఈ వాక్యం గుర్తుందా మీకు? లేదు. 2వ రాజుల గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచ్చిన తెలియదమ్మా. అది పీటర్ పాస్టర్కి దేవుడు చూపించిన వాక్యం. అది 2వ రాజుల గ్రంథం ఆఖరి అధ్యాయము ఆఖరి వచనం.
మరియు అతని భత్యము ఏ నాటికి ఆనాడు రాజుల దగ్గర కాదు, ఈ లోక రాజుల దగ్గర కాదు. అవునంటారా? రాజు చేత నిర్ణయించబడినదై అతను బ్రతికిన నాళ్ళు ఆ చొప్పున అతనికి ఇయ్యబడుచుండును. హల్లెలూయా. అందుకని దరిద్రుని చేస్తే, అయ్యా మరి తినడానికి తిండి కూడా లేదని నిన్ను దూషిస్తానేమో, మరి అలాగనని నన్ను ధనవంతుడు చేస్తే యెహోవా ఎవడని అంటానేమో, మరి కళ్ళు నెత్తికెక్కుతాయేమో. అలాంతా చేయకు ప్రభువా, ఏ దినమో ఆ దినమో నేను బ్రతికేటట్టు నాకు ఆహారం దయచేయి. అందుకని పరలోక ప్రార్థనలో కూడా ఉంది ఆ మాట. ఏమన్నా ఉంది? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా శత్రువులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించడం చెబుతూ నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము. హల్లెలూయా. అంటే ఏ దినము యొక్క ఆహారము ఆ దినానికి దయచేయము అంటున్నాడు. అలాగనే మరి ఈ రోజు మనము ఒక మంచి వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నమేయుడని మీరెరుగుదురు. అంటే యేసు ప్రభువు ఎలా వస్తాడని చెప్తుంది వాక్యము. ఆయన దొంగ వలే వస్తాడంట. దొంగ వలేనా? నిజంగా ఆయన దొంగ వలే వస్తానంటున్నాడా? యేసేవన్న ఉన్నారు ఎక్కడ? హల్లెలూయా. ఆయన దొంగ వలే, మరి ఆయన దొంగ వలే ఇంటి యజమానుడికి తెలిసిన, ఒకవేళ దొంగ వస్తాడని యజమానుడికి తెలిసిన ఎడల అతను ఏం చేస్తాడంట? మెలకువగా ఉండి బీరువాకి లాకేసుకుంటాడు, బెడ్రూమ్ కి లాకేసుకుంటాడు, బయట గడి పెట్టుకొని లాకేసుకుంటాడు, చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకుంటాడు. ఏం సార్ చెప్పచ్చా? హల్లెలూయా. నిజంగా దొంగ చెప్పేస్తాడా చెప్పకుండా వస్తాడమ్మా? చెప్పి వచ్చేవాళ్ళు దొంగలు ఏంటారా? సినిమాలో చెప్పి వస్తారు ఇంటర్నేషనల్ దొంగలు, నేను వస్తున్నాను, అది వాళ్ళకి అలవాటు. దొంగలు ఎవరు? చెప్పి వచ్చేవాళ్ళు దొంగలే కాదు. అవునా? చెప్పి వస్తారా? చెప్పి వస్తారు దొంగలు. నువ్వు చెప్పేస్తే నువ్వు జాగ్రత్త పడవా? ఈ మధ్య మరి మొన్న డిసెంబరు మరి ఆ యొక్క ఫెస్టివల్స్ ఆ యొక్క భోగి పండుగల సంక్రాంతి సమయంలో మరి ఒక 10 రోజులు ఒక 5 రోజులు సెలవులు ఇచ్చినారు హైదరాబాద్ సాఫ్ట్వేర్ అందరికీ. సాఫ్ట్వేర్ సెలవులు ఇస్తే 3 లక్షల కార్లు బయలుదేరినాయంట హైదరాబాద్ నుంచి. మరి విజయవాడ, రాజమండ్రి ఈ చుట్టుపక్కల అందరూ వచ్చేసినారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ బిల్డింగ్లన్నీ ఖాళీ చేసుకుని ఇటు వచ్చేసారో ఆ యొక్క సాఫ్ట్వేర్ ఇళ్ళలో అందరూ పడి దొంగలు ఏం చేశారు? మొత్తం దోసుకున్నారంట. కొన్ని లక్షల ఇళ్లలో, సాఫ్ట్వేర్ ఇళ్లలో దొంగతనాలు జరిగినాయి. మరి వాళ్ళు చాలా కోల్పోయినారు. మరి సాఫ్ట్వేర్లు కాబట్టి మరలా సంపాదించుకుంటారు. నిజంగా చాలా మంది మా ఇంట్లో కూడా అంటారు, మరి ఆ గేట్లు వేయండి, గేట్లు వేస్తాం, ఆ బీరువాకి తాళం వేయండి, బీరువాకి తాళం వేయాల్సిన అవసరమే లేదు. ఎందుకనమ్మా? ఆ బీరువాలో బంగారు లేదు, డబ్బు లేదు కాబట్టి ఏదైనా డోర్లో తాళాలు వేయాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. అవునంటారా? ఎందుకంటే మరి నిజంగా దొంగ వస్తాడంటే మన ఇంట్లో డబ్బు, బంగారం అవన్నీ ఉంటే మరి ఏం చేసుకుంటాం? మనం జాగ్రత్తగా దాచుకుంటాం. అందుకని వాక్యం కూడా ఏమంటుందంటే, నీ ధనం ఎక్కడుంటుందో బీరువాలోగా నీ ధనం కానీ ఉంటే నీ మనసు ఆడే ఉంటుంది. ఒకవేళ నువ్వు తీసుకొని నీ తిత్తులో కానీ ఒకసారి ఆడ ఎందుకులే పాస్టర్ తిడుతున్నాడు, మనతోనే పెట్టుకొని పోదామని చెప్పి కొంతమంది డబ్బు కూడా వాళ్ళతోనే పెట్టుకొని వస్తారు. అందుకని డబ్బు అక్కడ ఇక్కడ ఉండడం దేనికిలే. ఆమేన్. అందుకని మరి ఇక్కడ ఏ జామున ఇంటి యజమానునికి తెలియని ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటిని కన్నమో వేయకుండా నీక వేయనీయుడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోని నీ గడియలో, ఇది ఇక్కడ ఒక మాట చెప్పాడు ఆయన. ఎప్పుడంట? మీరు
అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును స్థిరముగా ఉండుడి. ఎప్పుడు వస్తాడంట ఆయన? అనుకొనని గడియలో అంటే రాకడికి ఈ దొంగ వలె అనే దానికి రెండిటికి దేవుడు ముడిపెడుతున్నాడు. ఆమేన్. దీన్ని దొంగ వలె వచ్చాను అంటే చాలా మంది ఆయన దొంగ వలె వస్తాడు, దొంగ వలె వస్తాడు అంటే దొంగ చాలా మంది అంటే రాత్రులు వస్తాడా? దొంగ రాత్రి వస్తాడా, పగలు వస్తాడా? ఆమేన్. నైట్ వస్తాడా? మన దొంగ ఏ టైంలో అయినా వస్తాడు ఆయన. ఆమేన్. అయితే పుత్ర శ్రీకారంలో మరి 64 చెప్తున్నాడు, చివరి దినములో 2 తరగతులు జనులుండురి. పరిశుద్ధ గ్రంథం చెబుతున్నది, ఒకరు దేవుని ముద్ర కలిగి ఉందురు, మరొకరు మృగము యొక్క ముద్ర కలిగి ఉందురు. హల్లెలూయా. అంటే చివరి దినాల్లో జరిగే కార్యాలు, ఒకరేమో దేవుని ముద్ర కలిగి ఉన్నారు, మరొకరేమో మృగం యొక్క ముద్ర కలిగి ఉన్నారు. నిజమేనా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి ఉంది, మీరు ఆమేనన్నారా? నిజమేనా? ఇది ఎవరికి తెలియను? మంచిది. దేవుని యొక్క ముద్ర పరిశుద్ధాత్మ అయినచో, పరిశుద్ధాత్మను కలిగి ఉండుటే, పరిశుద్ధాత్మ కలిగి లేక ఉండుటే మృగము యొక్క ముద్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 2 ఆత్మలు చాలా దగ్గరగా ఉండి, ఆ 2 ఆత్మలు చాలా దగ్గరగా ఉండి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేయనని పరిశుద్ధ గ్రంథము చెబుతున్నది. ఆమేన్. ఇది ఎప్పుడు జరుగును? ఇది ఎప్పుడు జరుగుదు? ఎప్పుడమ్మా? ఎందుకనగా వారు నిత్య జీవమునకు ఎన్నుకోబడిరి. చూసారా? సంఘము వెళ్ళిపోచున్నది. ఆమేన్. నిజమేనా? కడవరి దినాల్లో మంచి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రవక్త మాట్లాడుతున్న కార్యం కాలం మరియు సూచనలు ఐక్యపరచుట. మరి 63-24 నేడును అలాగే ఉన్నది. బోధకులకు మనము సరిగా చదవలేదు, ఇది అప్పటి వలనే ఉన్నది, అది సమయమని వారు తలంచుటలేదు. అప్పుడు వారు బహు సమాధానముగా జీవించుచున్నామని తలంచని వారు మెస్సయ్య కొరకు ఎదురు చూచుట లేదు. తన రాకడ రాత్రి జామున దొంగ వచ్చినట్లు. చూడండి ఎక్కడ తీసుకెళ్తున్నాడు ప్రవక్త అంటే, ఆయన మొదటి రాకడ తీసుకెళ్తున్నాడు. ఆయన మొదటి రాకడలో ఆయన ఎలా వస్తాడని యెషయా ప్రవచించాడు, ఎలా వస్తాడని మీకా ప్రవచించాడు, ఎలా వస్తాడని దావీదు ప్రవచించాడు, ఎలా వస్తాడని యోబు ప్రవచించాడు, ఎలా వస్తాడని హేస్కేలు ప్రవచించాడు. చెప్పచ్చా? హల్లెలూయా. మరి ఆది కాండములో కూడా నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం వచ్చునని చెప్పాడు ఆయన. మరి ఆయన పుట్టి 2 సంవత్సరాలు అయిపోయినా మరి కనుగొన్నారా ఆయన్ని వాళ్ళు? మరి అది దొంగ పరిచర్య కాదా? ఉన్నారమ్మా? హల్లెలూయా. దొంగ అంటే జనాలు అనుకుంటారు యేసు ప్రభు మరి రాత్రులు నూనె పూసుకొని, మరి చేతులకంతా నూనె పూసుకొని జారిపోయి వస్త్రాలు వేసుకొని వస్తాడు అనుకుంటున్నారా? దొంగ అంటే హల్లెలూయా. ఎలా? చూడండి ప్రవక్త అంటాడు, ఆయన కలుసుకున్నట్టుకు వెళ్ళిన కన్నికలు కొందరు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు ఆయన, వారితో సగము మందికి దివిటీలో నూనె ఉండినందున సిద్ధపడిరి, వారు సూచన కొరకు కనిపెట్టుచుండిరి. ఈ రాత్రి వారు నిమిత్తమే నేను మాట్లాడుచున్నాను. సూచన కొరకు ఎదురు చూచుచున్న వారి కొరకు ఆయన రాకడ యొక్క సూచన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ బుద్ధి గల కన్నికలు బుద్ధి లేని కన్నికల దగ్గర మనం చూస్తే ఆయన దొంగ వలె వచ్చుచున్నాడు. ఆయన పెళ్లి కుమారుడు రాకడ అది దొంగ పరిచర్యది. ఎంతమంది కనుక్కుంటున్నారు దాన్ని? ఈ కాలాన్ని ఎవరు కనుగొన్నారు? నేను చాలా మందితో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు ఆయన దొంగ వలె వచ్చాడు. నేనంటాను ఆల్రెడీ దొంగ వచ్చేసాడు. వచ్చాడు దొంగ?
దొంగ వచ్చాడా? ఎంతమంది నమ్ముచున్నారమ్మా? అసలు ఈ వర్తమానం ఒకటి ఉందని తెలుసా? ఆమె మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4, 5, 6, 7, 8, 9 వచనాలు చదువు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. సహోదరులారా, ఏ దినమంట? ఏది ఆ దినము? ఆమేన్, హల్లెలూయా. ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ ఎలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉండుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులై ఉండక విశ్వాసమును, ప్రేమను, కవచమును, రక్షణ, నిరీక్షణకు శిరస్త్రామును ధరించుకుందాము. ఎక్కడికి వెళ్తున్నాడు వర్తమానం? ఎక్కడికి వెళ్తుందమ్మా? ఎక్కడికి వెళ్తుంది వర్తమానమా? హల్లెలూయా. హెబ్రీ పత్రిక వెళ్తుందా? చూద్దాం. హెబ్రీ పత్రిక చదువుదాం. అక్కడ హెబ్రీ పత్రిక 14 చూడండి, 11 ఎక్కడ మనం చదివింది? ఎపిసి చేస్తారా? 5 యుద్ధోపకరణాలు. వెళ్దాం, అక్కడికి వెళ్దాం. పోయిన వారం చూసాంగా మనం. ఎన్నో వచ్చిన ఏనగా మన అది కాదు కవ యుద్ధోపకరణాలమ్మా. వచనం చెప్పు. ఎపిసి 6:15. మరియు రస్త్రైన శిరస్త్రామును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ఎన్నో వచనమమ్మా? 11. ఇది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. పోయినసారి చూసాం, మంచి మెసేజ్ కూడా విన్నాం కదా దాని మీద. అప్పుడే మర్చిపోయినారా? 10 నుంచి చదవండి. ఆయన యందు బలవంతుడై ఉండుడి, మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులతోనూ, లోకనాథులతోనూ, ఆకాశ మండలమున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచుంటిమి. అందుచేతను మీ ఆపద్దినమందు వారిని ఎదురించుటకు మీరు యుద్ధోపకరణాలు ధరించుకోవాలా. రైట్? ఏంటి? దేవుడు వచ్చి సర్వాంగ కవచములు. అవును, ఏంటవి? విశ్వాసమనే డాలు, వాక్యమనే ఖడ్గము, సమాధానమైన జోళ్ళు, సత్యమనే దట్టి, నీతి అని మహిమ మెరుగు తొడుక్కొని చెప్పచ్చా? అంటే ఇక్కడ ఏం చదువుతున్నాం మనము? మరి తెస్సలోనికీయులకు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మనము పగటి వారమై ఉన్నాము కనుక భక్తులై ఉండక విశ్వాస ప్రేమల కవచమును, రక్షణ శిరస్త్రామును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును గాని ఉగ్రత పోగొట్టుకు నియమించలేదు. ఉగ్రతకు పోవడానికి దేవుడు మనం నియమించలేదు. అవునా? కొంతమంది ఏమో మరి నిందలకేమో, కొంతమంది ఏమో తీర్పుకేమో, కొంతమంది నిత్య జీవానికి. ఈ మధ్యాహ్నం మనం దేనికి నియమించబడ్డాం? నిత్య జీవముకి నియమించబడ్డాం. ప్రవక్త వర్తమానంలో చాలా చక్కగా చెప్తున్నాడు. హఠాత్తుగా రహస్యంగా సంఘము వెళ్ళిపోవుట. హఠాత్తుగా సంఘము వెళ్ళిపోవుట. 53:5
ఇప్పుడు ఒక మూలాంశము కొరకు ఉదయమున దీనిని ఒక అంశంగా నేను తీసుకొని కోరుచున్నాను. హఠాత్తుగా సంఘము రహస్యముగా సంఘము కొనిపోవుట, బహుశా నన్ను తిరిగి దానిని ప్రకటించునుడి. ఎందుకనగా ఏ వ్యాఖ్యానము పైన ముందుగా ధ్యానించే అంత సమయమును నేను కలిగి లేను, కానీ కొంచెము తొందరపడుచున్నాను. నిన్నటి దినము మనము ఆలస్యమయ్యాము, మరియు నిజముగా ఆలస్యమైనంత వరగా గత రాత్రి ప్రవేశించబోచున్నాము. మరియు ఈ ఉదయ కాలముని ఇక్కడ త్వరపరుచుండగా ఇది నా మనసులోకి వచ్చినది. మరియు బహుశా తర్వాత చెప్తున్నాడు ప్రవక్త, ఈ అంశం నేను ప్రేమించుచున్నాను. హఠాత్తుగా రహస్యముగా సంఘము లాగివేయబడుట. హల్లెలూయా. మరియు ఇప్పుడు తెస్సలోనిక 5వ అధ్యాయంలోకి వద్దాం. తెస్సలోనిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఏమంటాడు? సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. విందామా? చెప్తున్నాడు చక్కగా, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. తెలుసా తెలియదమ్మా? తెస్సలోని పత్రిక వస్తుంది మీకు తెలియాలి. ఎందుకు తెస్సలోని పత్రిక ఏం కనిపిస్తుంది మనకి? కడబోర స్వరము. అవునా? క్రీస్తునందున మృతులైన మృతులు మొదట లేస్తారు. అంతే చూడండి, దొంగకి, కడబోర స్వరానికి, చివరి కాలానికి, 2 పొలాలకి, వీటన్నిటికి దగ్గరికి సంబంధం చెప్తూ వస్తున్నాడు ప్రవక్త. లోకము నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా, లోకం ఎట్టుందంట అయ్యా? లోకం ఎట్టుందంట? ఈ సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటా ఉంది, వచ్చే సంవత్సరం గుడ్ ఫ్రైడే చేసుకుంటా ఉంది. అవును, లోకం ఎలా ఉంది? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా. దాని తర్వాత మాట చెప్పాలి మీరు. గర్భవతులు ఎవరు లేరనుకుంటా ఇక్కడ. గర్భిణికి హల్లెలూయా. గర్భిణికి, స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనరు. ఎవరు తప్పించుకొనలేరు? ఎవరు? లోకులు. మనము లోక సంబంధులుగా ఉండకూడదు. లోక స్నేహము దేవునికి వైర్యము. లోకమని మనం ప్రేమించకూడదు. లోక సామాసం మంచిది కాదు. హల్లెలూయా. సహోదరులారా, ఆ దినమున దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. రైట్? ఇప్పుడు వస్తున్నా. మీరందరూ ఎలుగు సంబంధులను, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము, చీకటి వారము కాదు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉండుడి. ఎలా ఉండాలంట? దేవుడు నిద్రపోమని రాత్రులు ఇస్తే మన వాళ్ళు పొగులు నిద్రపోతుంటారు. నిద్ర ఇచ్చింది రాత్రులేగా. రాత్రులంతా మేల్కొనేది, పొగులు నిద్రపోయేది. ఆమేన్. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక ఉండక. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు. నిద్రపోయేవాళ్ళు ఎప్పుడు నిద్రపోవాలంట? అవునా? మత్తుగా ఉండేవారు రాత్రిగా ఉండేవారు. అంటే మత్తుగా ఉండబెట్టి తాగి మత్తుగా ఉండేరు. తల్లే, మా పాస్టర్ చెప్పాడు మత్తుగా ఉండమని, మాకు ఏదో ఒక మత్తు కావాలని. ఆ మత్తుగా చెప్పింది. ఆమేన్. అప్పుడు తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం ఒకసారి. ఇప్పుడు ప్రవక్త ఏమవుతుందంటే, మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను, ప్రధాన దూతలతోను, దేవుని బూరతోను,
పరలోకముడి ప్రభువే స్వయముగా దిగివచ్చుట, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేచురు. ఇది దొంగ పరిచర్లో ఒక భాగం. ఆమేన్. ఆ మీదట సజీవమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘల మీద కొనిపోవుదముగాక. మనము సమాధాన కాలము ప్రభుతో, మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఎక్కడ కలుసుకుంటాం ఆయన్ని మనము? ఎక్కడ కలుసుకుంటాం అమ్మా? మధ్యాకాశమేనా? వాక్యం మధ్యాకాశమేనా? రెబ్బగా ఎక్కడ కలుసుకుంటుంది ఆయన్ని? పొలంలో, అంటే మధ్యలోనే, మార్గ మధ్యలోనేనా? రెబ్బగా ఇంటి దగ్గర కాదుగా. పోనీ ఇస్సాకు ఇంటి దగ్గర, అంటే రెబ్బగా ఇంటి దగ్గర ఇస్సాకుని కలుసుకోలేదు రెబ్బకా. పోనీ రెబ్బకా ఇంటి దగ్గర ఇస్సాకు వచ్చి రెబ్బకాని కలుసుకోలేదు. అయితే మార్గ మధ్యలో పొలములో చెప్పచ్చా? హల్లెలూయా. ఆ పెళ్లి కుమార్తె ఎవరిని కలుసుకునిందంటే ఆ యొక్క ఇస్సాకుని కలుసుకునింది. వధువేనా ఏమి? కన్నికేనా ఏమి? హల్లెలూయా. ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు వాళ్ళ తండ్రి. ఏమని ఇస్తున్నాడు? హల్లెలూయా. ఇలా కొద్దిమందే ఇచ్చారు సాక్ష్యాల కుమార్తెల గురించి. ఈ స్త్రీ కన్నిక, ఈ స్త్రీని ఏ పురుషుడు కూడలేదని సాక్ష్యం ఇచ్చాడు. అలా సాక్ష్యం ఇచ్చినాడు ఇంకొక ఆయన ఉన్నాడు, నీతిమంతుడు. ఎవరు? మిస్టర్ లోతు కూడా చెప్పాడు. హల్లెలూయా. నాకు ఇద్దరైనా చక్కనైన కుమార్తెలు ఉన్నారు, పురుషుని ఎరగని స్త్రీలు అని చెప్తున్నాడు. సాక్ష్యం కావాలా? హల్లెలూయా. చూడండి, మరి ఆ యొక్క ఇంకొక వధువు ఉంది, అబీగాయాలు. ఆమేన్. ఎక్కడ కలిసి ఉంది ఆయన్ని? మార్గ మధ్యలోనేనా? దావీదు ఆయనేనా? దావీదు వస్తున్నాడా? హల్లెలూయా. ఎక్కడ కలిసి ఉంది? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొద్ది చదువుకొని ముందుకు వెళ్దాం మనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునుడి, పరిశుద్ధమైన వాక్యము చదువుడి యందు ప్రభు తన స్వకీయులను జతపరచునుగాక. ఈ ఉదయ కాలమున ఓకే, మంచిది. ఆమేన్. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం. 2వ పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము ఎట్లా వచ్చునంట? ఎన్ని దగ్గరలో మాట్లాడుతున్నాడు ఆయన? ఆ దినమున ఆకాశములు మహాతునితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన విరేంద్రముతో లయమైపోవును. ఇంకా హల్లెలూయా. మంచిది. నేను ఈ దొంగ వలె గురించి మాట్లాడుతున్నానమ్మా. పేతురు పత్రిక. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశము దోయను. చూడండి, ఈ దొంగ పరిచర్య అనేది, వింటున్నారమ్మా? ఈ దొంగ పరిచర్య అనేది ఎప్పటి నుంచి ఈ దొంగ పరిచర్య ప్రారంభమవుతుంటే ప్రతి కాలంలో ఆయన దొంగ పరిచర్య జరుగుతూ ఉంది. ఇందాక మనం చదివిన రీతిగా మనం చూస్తే ఆ దినమున ఇశ్రాయేలీలు, సద్దుకయ్యులు, పరిసయ్యులు, జ్ఞానులు, హేరోదీయులు, ధర్మశాస్త్రాన్ని బోధించే ప్రతి ఒక్కరూ ఆయన కనుగొన్నారా? కనుగొన్నారమ్మా ఆయన్ని? ఆయన పుట్టుకను కనుగొన్నారా? హల్లెలూయా. మరి ఎప్పుడు పుడతాడని రాయబడి ఉందా? ఎక్కడ పుడతాడని రాయబడి ఉందా? ఎవరికి పుడతాడని రాయబడి ఉందా? ఇవన్నీ ప్రవచనాలే కదా. యెషయా చెప్పాడు కదా, కన్నిక గర్భవతి. అవును, యెషయా చెప్పాడు, ఏలయనగా మనకి శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజాల మీద రాజ్యభారమును,
ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానానికి అధిపతి. ఆమేన్. హల్లెలూయా. ఉన్నారు అందరూ ఎక్కడ? నిద్రపోయేవాళ్ళు లేపండి. కొంచెం ఫ్యామిలీ నిద్రపోతున్నారు. పాపం వాళ్ళు లేపండి. ఏనాయనా నైట్ డ్యూటీ వచ్చాడు మా వాడు పాపం. 24 hours డ్యూటీ. ఏం చేద్దామా, నైట్ డ్యూటీలు చేసి వచ్చినారు. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఆయన రాకని కనుగొనలేదు. ఆమేన్. జనాలు ఏమనుకుంటున్నారంటే దొంగ పరిచర్య అంటే, నేను అడుగుతున్నాను, దొంగ ఎవరి కోసం వస్తాడు? ఒకవేళ ఆయన దొంగ వలె వస్తే, హల్లెలూయా, దొంగ ఏం తీసుకెళ్ళడానికి వస్తాడు? ఆయనకి విలువైన దానికోసమే వస్తాడని చప్పట్లు కూడా దేవుడు నాన్న ఈ పొరద. హల్లెలూయా. అంతేనా? ఎందుకు వస్తాడు దొంగ? ఏం తీసుకెళ్ళడానికి వస్తాడు ఆయన? ఒకవేళ నీ ఇంట్లో దొంగలు పడ్డారంటే, ఈ చిత్రమైన దొంగతనాలు ఉన్నాయి చెప్పచ్చా? మరి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యెరూషలేముకు పోతున్నాడు. యెరూషలేములో నుండి హల్లెలూయా ఆయన ఎప్పుడైతే మార్గం ఎరుకోక తిరిగాడో, మార్గ మధ్యలో దొంగలు వచ్చారంట. ఎక్కడొస్తారు? నీ యాత్రా జీవితంలో, నీ ప్రయాణ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో, హల్లెలూయా నీ వర్తమాన జీవితంలో నువ్వు ప్రయాణిస్తుండగా ఎంతో మార్గ మధ్యలో దొంగలు వస్తారు. నీ శ్వాసాన్ని సలగిల్లడానికి, నీ శ్వాస ప్రశ్నార్థం చేయడానికి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ మార్గ మధ్యలో దొంగలు వచ్చి ఏం చేశారు? వాడిని కొట్టి ఏం చేశారమ్మా? కొన ఊపిరితో పడేస్తారు. అవునా? మరి కొట్టి కొన ఊపిరితో పడేస్తే ఎందుకు వాడు ఆ స్థితిలో పడిపోయినాడంటే, వాడు మార్గం సరిలేదంట. ఎందుకంటే వాడు ఆశీర్వదించబడాల్సిన పోవాల్సిన స్థలాన్ని వదిలిపెట్టి వాడు శపించబడే స్థలానికి ఎప్పుడైతే పోతున్నాడో, మార్గ మధ్యలో దొంగలు వస్తారు. యెరూషలేములో నుండి ఎక్కడ పోతున్నాడు వాడు? యెరికో పట్టణానికి పోతున్నాడు. యెరూషలేం అంటే దేవుని నివాస స్థలమైంది. ఆకాశము చూడని ఒట్టు పెట్టద్దన్నాడు ఆయన, భూమి తోడని ఒట్టు పెట్టద్దన్నాడు ఆయన, యెరూషలేము తోడని ఒట్టు పెట్టద్దన్నాడు. ఎందుకంటే యెరూషలేము దేవుని యొక్క ఆలయమైనది కనుక. అక్కడ ఏముంటుంది? చుట్టూ ప్రాకారం ఉందంట. ఆమె ఏముంది? యెరూషలేము చుట్టూ, యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది. అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు. అక్కడ ఆరోడు చిగురించే కర్ర ఉంది. అక్కడ మందసం ఉంది. అక్కడ 10 ఆజ్ఞలు ఉన్నాయి. అక్కడ ధర్మశాస్త్రం ఉంది. ఊరిమి తుమ్మిం ఉంది అక్కడ. చెప్పచ్చా? హల్లెలూయా. దేవుని యొక్క నివాస స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణం అంటే శపించబడిన స్థలాన్ని, దేవుని ఆలయం వదిలిపెట్టి, ఆశీర్వదించబడిన స్థలాన్ని వదిలిపెట్టి, యాజకులు వదిలిపెట్టి, పతాకులు వదిలిపెట్టి, ధర్మశాస్త్రం వదిలిపెట్టి, ప్రాకారం వదిలిపెట్టి, హల్లెలూయా దేవుని బిడ్డలకు సహవాసం వదిలిపెట్టి ఎప్పుడైతే వాడు శపించబడిన స్థలానికి పోతున్నాడు, రైట్, దొంగలు వస్తారు. ఎప్పుడు వస్తారు దొంగలు? నువ్వు ఆశీర్వదించబడే స్థలానికి పోయేటప్పుడు రారు. నువ్వు దేవుని మందిరాన్ని వదిలిపెట్టి, దేవుని సమాసాన్ని వదిలిపెట్టి, ధర్మశాస్త్రం వదిలిపెట్టి, యెరికో పట్టణం అంటేనే అది శపించబడిన స్థలము. పైకి పోవాల్సినాడు కిందకి పోతున్నాడు, ఎగువ పోవాల్సినాడు దిగువ పోతున్నాడు. దొంగలు వచ్చారు, కొట్టారా? వాడిని కొట్టారు, వాడి దగ్గరంతా లాక్కున్నారు. చివరికి వాడు ఒంటి మీద వస్త్రాలు కూడా తీసేసారంట.
వాడిని కొన ఊపిరితో పడేశారు. మొదట పరిచారకుడు వెళ్ళాడు, తర్వాత యాజకుడు వెళ్ళాడు. వారెవరు పట్టించుకోలేదు వాడిని. యాజకుడు వెళ్ళి త్వరగా నేను వెళ్ళి సాపలేయాలయ్యా, నేను వెళ్ళి వాక్యం చెప్పాలయ్యా. దాని తర్వాత మంచి సమరయుడు వెళ్ళాడు. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే మంచి సమరయుడు వెళ్ళి వాడి గాయములు కట్టి చెప్పచ్చా, వాడిని తీసుకొని వచ్చి పోటుకొళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాడు. 2 తేనెమరలు ఇచ్చాడు. హల్లెలూయా. మన యేసు ప్రభు అలాంటి దొంగ కాదు, కొన ఊపిరితో పడేసే దొంగ కాదు. చెప్పచ్చా? హల్లెలూయా. మరి ఇక్కడ ఆయన దొంగ వలే వస్తాడంటే జనాలు అనుకుంటున్నారు ఆయన వచ్చి అట్టే తీసుకుని వెళ్ళిపోతాడు, అట్నే వెళ్ళిపోతాం ఎత్తబాటులోకి. అట్నే ఏది ఆదివారం చర్చికి పోతేనే పరలోకం వెళ్ళిపోతాము, కానుకలేస్తే పరలోకం వెళ్ళిపోతాము, పదవంతిస్తే పరలోకం వెళ్ళిపోతాము. హల్లెలూయా. దొంగ పరిచర్య అంటే ఆయన పబ్లిక్ గానే వచ్చే దేవుడై ఉన్నాడు. నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పచ్చా ఒక ఉదాహరణ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటున్నాను దీనికి. ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు ఎవరమ్మా? ఎవరు ఎన్నుకున్న రాజు? మనుషులు ఎన్నుకున్న రాజు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనుషులు ఎన్నుకున్న రాజు ఎవరు? సౌలై ఉన్నాడు. బహు సౌందర్యవంతుడు, అందగాడు, భుజములు కలిగిన వాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎన్నుకున్న రాజు. రాజ పరిపాలన చక్కగానే జరుగుతా ఉంది. ఒకరోజు మరి ఫిలిష్తీయులకి ఇశ్రాయేల్ మధ్య ఏం జరిగింది? ఒక చిన్న యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో జరిగినప్పుడు ఆమేన్ హల్లెలూయా. ఈ యుద్ధం జరిగినప్పుడు ఈ యుద్ధంలో అక్కడ ఒక గొలియాతు ఉన్నాడు. గొలియాతు చెప్తున్నాడు, రోయ్ బాబు, మీ సైన్యం అంతా రానక్కర్లేదు, మా సైన్యం అంతా రానక్కర్లేదు, వాళ్ళు చనిపోవలేదు, మనం చనిపోవలేదు. ఆమేన్ హల్లెలూయా. మీలో నుంచి ఎవడైనా ఒక్క మగోడు రండి. ఎందుకు ఎంతమంది చావాలా? ఏంటది? మీలో నుంచి ఎవడైనా ఒక్కడు రండి, ఒక్క మగోడు రండి ఎవడైనా. హల్లెలూయా. మరి అక్కడ ఎవరైనా వచ్చారా అమ్మా? అక్కడ ఎవరైనా వచ్చారా? సౌలు ఎక్సైజులు చేస్తా ఉన్నారు, ఇశ్రాయేల్ ఎక్సైజులు చేస్తా ఉన్నారు. అందరూ ఏం చేస్తున్నారు అక్కడ? హల్లెలూయా. వాళ్ళు ఆయుధాలు నూరుకుంటున్నారు, వాళ్ళు కసరత్తులు చేసుకుంటా ఉన్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. ఒక్కడ కూడా వాడిని ఎదిరించడానికి లేదు. వాడు రోజు వచ్చి పిలుస్తూనే ఉన్నాడంట. ఒక రోజు కాదు, ఒక రోజు పిలుస్తున్నాడు వాడు. ఒక రోజులో జరిగే కాదు ఇది. ఇశ్రాయేలీయులు ధైర్యం ఉన్నా దమ్మున్నా మగవాడు ఎవడైనా వచ్చి నన్ను జయించుకోండి పోండి అని వాడు తొడగొట్టి ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. అక్కడ ఒక్కరు కూడా ఆ గొలియాతుని ఎదుర్కొనే దానికి లేదు. అయితే అక్కడికి ఒక దొంగ వచ్చాడంట. హల్లెలూయా. చెప్పచ్చు ఒక ఉపమానం నేను. అక్కడికి ఎవరు వచ్చారంట? అక్కడికి ఒక దొంగ వచ్చాడు. మరి ఇది దొంగ పరిచర్య కాదా? ఇది దొంగ వలె రావడం కాదా? హల్లెలూయా. ఒక చిన్న బాలుడు వచ్చాడు అక్కడికి. ఎవరా చిన్న బాలుడు? దావీదు అయి ఉన్నాడు, బుడ్డవాడేనా? హల్లెలూయా. ఇతను యోధుడని, బలవంతుడని, ఆ గొలియాతుని జయించగలడని ఎవరికైనా తెలుసా అక్కడ? ఆమేన్. ఎవరికైనా తెలుసా? ధైర్యంగా వచ్చాడు, సభలోకి వచ్చాడు, రాజు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఓ అన్నదమ్ములతో మాట్లాడాడు. అన్నా, నేను వాడిని హతమారుస్తాను,
అన్నాడా? దొంగ వలే కదా ఇది. అమ్మ మీరేం ఆలోచిస్తున్నారా? హల్లెలూయా. ఇది దొంగ వలే కదా, దొంగ వలే రావడం కదా. దొంగ ఎవరికి కనపడకుండా వస్తున్నాడా? అందరూ చూస్తున్నారు, అందరూ సాక్ష్యం ఇస్తున్నారు. హల్లెలూయా. ఆ అన్నల దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఒక బొడ్డవాడు పోతున్నాడంట గొలియాతును చంపడానికి. పోతున్నప్పుడు వాడు అడుగుతున్నాడంట, ఇశ్రాయేలీలో ఒక్క మగాడు లేడు అన్నప్పుడు ఈ దావీదు పోయేటప్పుడు దావీదును చూసి గొలియాతు నవ్వుకుంటున్నాడంట. దావీదు వస్తుంటే గొలియాతుకి ఎట్టుంది? నవ్వుతున్నాడా? ఈరోజు వధువు నడుస్తున్నా కూడా నవ్వుతూ ఉంటాడు శత్రువు. వధువు నడుస్తున్నా కూడా శత్రువు ఏం చేస్తాడు? నవ్వుతా ఉంటాడు. దేనికి? వాడు సావుకే. నీ జీవించే జీవితము వాడికి మరణం అవుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? పడుకొని నిద్రపోవడానికా? ఆమేన్. పిల్లలు వచ్చారు, పిల్లల కోసం వెళ్ళింది. ఇప్పుడు పిల్లలు కూడా రాలేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి అక్కడ ఆయన పబ్లిక్ గా వచ్చాడు. అయితే ఆయన యోధుడు. దావీదు ఒక యూరుడు, దావీదు ఒక బలాఢ్యుడు. హల్లెలూయా. గొలియాతుని చంపగలిగిన సామర్థ్యము దావీదులో లేదు, కానీ దావీదు తీసుకున్న అభిషేకంలో ఉంది. దావీదు మీద ఒక అభిషేకం ఉంది, దావీదు మీద దేవుని యొక్క ప్రసన్నత ఉంది. అందుకని వాళ్ళతో మాట్లాడేటప్పుడు చెప్పాడు, అన్న ఆ గొర్రెలు తీసుకోపోవడానికి వచ్చినప్పుడు ఎలుకబంటిని చంపాను. ఏమే రైట్? హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. దాని తర్వాత ఏమొచ్చింది? సింహం వచ్చింది. ఓ, నాకున్న అభిషేకాన్ని బట్టి సింహాన్ని చంపాను. దాని తర్వాత ఎవరు వచ్చారు? గొలియాతు వచ్చాడు. 3 పరీక్షలు వచ్చినాయంట దావీదు జీవితంలో. ఒక పరీక్ష అయిన తర్వాత ఒక పరీక్ష. నీ జీవితంలో నువ్వు నడిచేటప్పుడు ఒక పరీక్ష అయిన తర్వాత మరో పరీక్ష వస్తుంది. నువ్వు కిందకి దిగి జారిపోకూడదు. ప్రతి పరీక్షని జయించుకొని ముందుకు నడవాలా. ముందు ఎలుగుబంటి వచ్చింది, దాని తర్వాత సింహం వచ్చింది, దాని తర్వాత గొలియాతు వచ్చాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ 3టిని జయించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే భౌతికమైన పోరాటాలు దావీదు జీవితంలో అయిపోయినాయి. అయిపోయింది యుద్ధము. ఈరోజు వధువుకి భౌతికమైన యుద్ధాలు ఉన్నాయా, ఆత్మీయ యుద్ధాలు ఉన్నాయా? అమ్మ, భౌతికమైన యుద్ధాలతో ఈరోజు చాలా మంది ఇంకా పడి కొట్టుకుంటా ఉన్నారు. భౌతికమైన యుద్ధాలు కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధాలు. దావీదు జీవితంలో 4వది ఏంటి? ఆత్మ సంబంధమైన యుద్ధం. సొంత మామే బయలుదేరినాడంట. హల్లెలూయా. ఎవరమ్మా? సొంత మామే. ఎవరు? సౌలే. సౌలే తరుముతున్నాడు, దావీదుని తరుముతున్నాడు. నిజంగా వధువైన నీవు భౌతికమైన యుద్ధాలు జయిస్తే ఆత్మీయ యుద్ధాలు ఉంటాయి, నీకు ఆత్మీయ పోరాటాలు ఉంటాయి. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ దావీదు డైరెక్ట్ గా వస్తున్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. నిజంగా ఈ కడవరి కాలంలో ఆయన పెళ్లి కుమార్తె దగ్గరకు వచ్చాడు. ఆయన పెళ్లి కుమార్తెకు వర్తమానం ఇచ్చినాడు. ఆయన వధువుతో ఉన్నాడు, ఆయన వధువులో జీవిస్తున్నాడు. ఆయన చెప్పచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. ఏ శరీరంతో అయితే కొనిపోబోయాడో అదే శరీరంతో మధ్యాకాశంలో వస్తాడు ఆయన. ఎంతమంది సిద్ధపడుతున్నారు మధ్యాకాశం పోవడానికి? ఆమేన్. రెబెకా ఎక్కడ కలుసుకునింది? ఆయన్ని మార్గ మధ్యలో. అబీగైల్ ఎక్కడ కలుసుకునింది? ఆయన్ని మార్గ మధ్యలో. దావీదు ఎక్కడ కలుసుకున్నాడు? గొలియాతుని మార్గ మధ్యలో. చెప్పచ్చు, చాలా కార్యాలు చెప్పచ్చు. అబీగైల్, రెబెకాని మాత్రమే చెబుతున్నాను నేను. అంటే ఆయన దావీదు ఇశ్రాయేలు దగ్గరికి పబ్లిక్ గానే వస్తున్నాడు. బట్ అది ఒక దొంగ పరిచర్య లాంటిది. ఒక గొలియాతుని చంపడం అంటే
అక్కడ అసలు ఊహించే కార్యమే అది. ఆమేన్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. అదే ఎదుగుతా ఉన్నా నేను. చాలా చక్కనైన కార్యం. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు దొంగ పరిచర్య? 3వ అధ్యాయం 3వ వచనం. నీవేళ ఉపదేశము పొందుచున్నావో అలాగే వింటివో జ్ఞాపకము చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగరూడై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీద వచ్చేదను నీకు తెలియదు. అయితే ఇదిగో ఎక్కడికి వచ్చాడు చూడండి. సార్దీసులో మీ వద్దకు వచ్చి ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రము ధరించుకొని వారితో కూడా ఉంచబడిరి. ఇంకా జయించువాడు అలాగే తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొనును. ఇంకా సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఈ దొంగ పరిచర్య ఎప్పటి నుంచి ప్రారంభమైంది? సార్దీస్ నుంచా, ఎపిసి నుంచా? ఎపిసి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక వధువు వర్తమానం ఉన్నదన్న సంగతి లోకానికి తెలియలేదు. ఒక ఎపిసి సంఘంలో దేవుడు తన వధువుని ఎన్నుకున్నాడు. సుర్మియా సంఘంలో వధువుని దేవుడు ఎన్నుకున్నాడు. సార్దీస్ సంఘంలో దేవుడు వధువుని ఎన్నుకున్నాడు. చెప్పచ్చా? 7 సంఘాల నుంచి దేవుడు వధువుని ఎన్నుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే ఈ సంఘ కాలాల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఆమేన్. అది దొంగ పరిచర్య అయినది. లోకమంతా నిద్రపోతా ఉంది. ఈరోజు ముసుగు తీయడం కూడా ఒక దొంగ పరిచర్య అయినది. రైట్? ముసుగు తీయడం కూడా ఒక దొంగ పరిచర్యేనా? ప్రభు రాత్రి భోజనం చేయడం కూడా ఒక దొంగ పరిచర్యేనా? పాద శుద్ధి జరగడం కూడా ఒక దొంగ పరిచర్యేనా? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం కూడా ఒక దొంగ పరిచర్యేనా? 2000 సంవత్సరాలు అయినా ఇంతవరకు ఈ మర్మములన్నీ కూడా వాళ్ళకి దేవుడు ఎందుకు బయలుపరచలేదు? దేవుడు దొంగ పరిచర్య కూడా వాళ్ళకి ఇవ్వాల. ఆయన ఆ దొంగ వలె వస్తే ఆ దొంగని పట్టుకున్నది ఎవరంటే ఒక వధువు మాత్రమే. చెప్పండి కూడా దేవుడు అనుభవిపడతాం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? పట్టారా ఆ దొంగనే? ఆమేన్. యాకోబు పట్టాడా? యాకోబు దగ్గరకు వచ్చాడు ఆయన. ఆమేన్. ఒక దూతగా వచ్చాడు ఆయన. ఆ రాత్రి అక్కడ ఆయన రాత్రిని పెట్టుకుని తలగడ చేసుకుని పడుకొని నిద్రపోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబు దగ్గరికి దేవుడు వచ్చాడు, యాకోబు పేరును మార్చాడు ఆయన. ఓ దొంగ వలె వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. నన్ను దీవించినంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. పట్టాడా యాకోబు? యాకోబు పట్టాడంటే వధువు కూడా ఆయన ఖచ్చితంగా పట్టుకునింది. ఎందుకు పట్టుకున్నావు? జైల్లో పెట్టడానికే? ఆయన గదిలో పెట్టడానికే? ఆయన ఒక మూల దాచి పెట్టడానికే? ఎందుకు పట్టుకున్నావా ఇది? ఆమేన్. ఆయన ఎవరి కోసం వచ్చాడంటే విలువైన దానికోసం వచ్చినాడు అంట. విలువైన వారి కోసం వచ్చాడు ఆయన. ఎందుకు దొంగ వచ్చాడంటే విలువైనది తీసుకోపోవడానికే. ఎవరు విలువైన వాళ్ళు ఇక్కడ? ఆయన భార్య తప్ప వేరొకరు విలువైన వాళ్ళు లేరు. చెప్పచ్చా? ఆమేన్. హల్లెలూయా. ఎవరు విలువైంది? ఆయన వధువేనా? హల్లెలూయా. ఆయన భార్యనా? ఆమెనా? గొర్రెపిల్ల భార్యనా? గొర్రెపిల్ల భార్య వస్త్రములు ఆమెకి ఇవ్వబడినా? ఏమే రైట్? ఎప్పుడు ఈ యొక్క దొంగ పరిచర్య ప్రారంభమైంది? సాధ్యస్ చెప్తున్నాడు ఆయన. చెప్తున్నాడా? ఏమంటున్నాడు చూడండి. అయితే 3వ వచనం. నీవెలాగ ఉపదేశం పొందుతావు, ఎలాగా వింటివో జ్ఞాపకం చేసుకుని దాన్ని
గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై అంటే ఉండి నీడలా నేను దొంగవ అంటే నువ్వు నిద్రపోతా తూగతా మరి అలా ఉన్నావంటే నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియనో నీ మీదకి వచ్చునో నీకు తెలియనే తెలీదు. ఒక ఆయన అడిగాడు, ఏమడిగాడంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆకలి కొన్నాడంట. ఆకలి కొని ఆ యొక్క అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టులో ఏమి లేవండి, ఒక్క కాయలు కూడా లేవు. అవునా? చూడండి, ఇప్పుడు వెళ్ళి మీరు కానీ బంగిడిపల్లి మామిడి పళ్ళు తినాలంటే చాలా ఉంటాయి. మీకు ఎన్ని కావాలో అని దొరుకుతాయా లేవా? ఈ నెల దొరుకుతాయమ్మా, ఎల్లవగా తినచ్చు. పోండి ఆ బీబీ నగర్లో మౌనికి వాళ్ళ నాన్న వాళ్ళు అమ్ముతా ఉంటారు. బొచ్చెడు వాళ్ళ అన్న వాళ్ళ నాన్న వాళ్ళు అమ్ముతాడు. ఇది చాలా రుచికరమైనటి. గూడూరు నుంచి నెల్లూరు ఎక్కడైనా తినొచ్చు. అవునా? ఇది ఏ సీజన్? ఇది మామిడి పళ్ళు సీజనేనా? హల్లెలూయా. అయితే ఈ సీజన్లో పోయి నువ్వు పళ్ళు అడిగితే ఖచ్చితంగా ఆయన ఆ చెట్టు ఏ చెట్టు అయినా వేస్తుంది. ఎంత పనికిరాని చెట్టు అయినా ఈ కాలంలో ఖచ్చితంగా అది కాపు ఇస్తుంది. మా కాయని చెట్టు అయినా ఒక్క కాయన కాసి ఉంటుంది అది ఈ కాలంలో. అయితే యేసు ప్రభు వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు ఏమి ఇవ్వలేదు. ఎందుకు వెళ్ళాడంటే ఆయన చెట్టు దగ్గరికి అంటే ఆకలిగా ఉన్నాడంట. ఆయన ఆకలిని దూరం నుంచి చూసినప్పుడు దాని లోపల ఏమైనా దొరుకుతాయా నేను వెళితే, అయితే అక్కడ ఏమి లేవు, ఆకులు తప్ప ఏమీ లేవు. ఎందుకంటే అక్కడ రాయబడింది వాక్యము, అది అంజూరపు చెట్లు కాలము కాపు కాలము కాదంట. నేను అడుగుతాను, దేవుడిని అడగలేదు, అక్కడ పోతే అడుగుతానండి, ప్రభువా కాపు లేని కాలంలో పోయి కాపు అడగడం ఏంటిది? మీరు ఎవరు అడగాలని లేదా? ఏంటి అర్థం కాలేదా మీకు? ఎవరైనా అడగాలంటే ఎప్పుడు అడగాలయ్యా? కాయలు కాసిన టైంలో పోయి ఒక కాయ ఇవ్వమంటే, ఒక పండు ఇవ్వమంటే ఏదో ఒకటి ఇస్తారా? అంటే యేసు ప్రభు వెళ్ళి అది ఏ కాలం అంట, అది అసలు కాయలు కాసే కాలమే కాదంట. అది నేను అనుకుంటున్నాను ఆకు వచ్చే కాలం అనుకుంటా, ఉగాది టైం అనుకుంటా. అది అప్పుడే కదా ఆకు అంతా వచ్చేది, చిగిరిచ్చేది, అంతే కదా. వసంతకాలంలో కదా చిగిరిస్తూ ఉండేది. చిగిరించి ఆకులన్నీ వస్తూ ఉన్నాయి. అయితే ఆకులు వెళ్ళే కాలంలో, ఆకు వచ్చే కాలంలో వెళ్ళి పళ్ళు అడుగుతున్నాడు ఆయన. అయితే చెట్టు ఇవ్వలేదు. దాన్ని ఏమైనా పెద్దగా చెప్పించలే ఆయన. సింపుల్గా ఒక మాట అన్నాడు. కొంతమందికి ఎన్ని మాట్లాడినా బుద్ధి ఉండదు. ఒక మాట అన్నాడు, దాన్ని ఇక నుంచి ఈ చెట్టు పొలాలు ఎవరు కూడా తినరు అన్నాడు. అంతే. నువ్వు నాశనం అయిపోతావు, నల్లబుగ్గలు అయిపోతావు, అట్టయిపోతావు, నీకు కాశీలో పిండం పెడతారు అవన్నీ అనలా ఆయన. అన్నాడు అవన్నీ అట్టంతా ఏమనలా ఆయన. ఇక నుంచి నీ పొలాలు ఎవరు తినరు అన్నాడు. అంతే. చెట్టుకు కోపం వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా చెట్టుకి? ఆ కోపం వచ్చినట్టు చెట్టుకి కోపం వచ్చింది. అనుకున్నదంట, నీకే పనికి రాకపోతే ప్రభువా ఇక నేను బ్రతకడం దేనికి అనుకునేదంట. నేను బతికేదే నీ కోసము, అట్లాంటిది నేను నీకే పనికి రాకపోతే ఏమే రైట్? హల్లెలూయా. నేను ఉన్నదే నీ కోసము, నిన్ను సంతోషం పెట్టకపోతే, నీ ఆకలి తీర్చకపోతే నేనెందుకు ఉండడము అని చెట్టు అనుకోనింది. ఆమేన్. హల్లెలూయా. చెట్టును సృజించింది ఎవరు? ఆయనేగా. ఇప్పుడు ఆ సృజించిన ఆ చెట్టు ఆకలి తీర్చలేకుందంట ఆ చెట్టు. అయితే ఆకులు మాత్రము ఎట్టుంది? ఆకులు పచ్చగా ఉంది. గాలి వస్తే బాగా ఓపుతుంది. గాలి ఇచ్చేదానికి కాదు, ఆకలి తీర్చే చెట్టు కావాలా? హల్లెలూయా. అంటే అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే,
అంజూరపు చెట్ల కాలము అది కాదు. అంజూరపు చెట్ల కాలము కాదంట అది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అనుకోని గడియలో. ఏమే ఇంకేం అడుగుతావు? ఆయన పోయి నేను చెప్పేశాడు అక్కడే. నేను ఇంక అడగలేను. ఆయనే చెప్పేశాడు అక్కడ. ఏమని? నువ్వు అనుకోని గడియలో నీ ఎద్దుకు వస్తాను. ఈ దేవుడు మళ్ళా ఎలాంటి వాడు అంటే, ఒకడికి 5 తలాంతులు ఇచ్చినాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చినాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చినాడు. ఏమే రైట్? 5 ఇచ్చినాడు, ఏం చేశాడు? ఖర్చు పెట్టాడు. 5కు 5 చేశాడు. 2 ఇచ్చినాడు, ఏం చేశాడు? ఖర్చు పెట్టాడు. 2కి 2 చేసినాడు. 1 ఇచ్చినాడు, ఏం చేశాడు? పూడ్చిపెట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇస్తూ ఒక మాట అన్నాడు ఆయన్ని. ఏమన్నాడు తెలుసమ్మా? అయ్యా, నువ్వు విత్తన చోట కోయివాడివంట. ఆమేన్. ఏంటంట? నువ్వు విత్తని చోటు కోయివాడివి. నిజంగా మన దేవుడు అనుకోని గడియలో వచ్చే దేవుడు. అది దొంగ పరిచర్యేనా? ఆమేన్. అది దొంగ పరిచర్యేనా? నువ్వు అన్నీ అనుకున్నప్పుడు రాడాయన, నువ్వు అంత సిద్ధపరచుకున్నప్పుడు రాడాయన. నువ్వు అనుకోనని గడియలో ఆయన వస్తాడు. అదే దొంగ పరిచర్య. ఆమేన్. దొంగ పరిచర్య ఎప్పుడు ప్రారంభమైందంటే ఏపీసీ నుంచి ప్రారంభమైంది. ప్రతి కాలంలో ఆయన చెప్పచ్చా, ఏపీసీ 4 సంఘాల నుంచి, ఈ 7 సంఘాల నుంచి, ఈ ఏపీసీలో మనం చూసామంటే ఈ 7 సంఘాలు వచ్చి వధువు కాలమై ఉంది. ఇది వధువు పరిచర్య అయింది. ఏపీసీలో పౌల్లో ప్రారంభమైన ఏపీసీ సంఘం నుంచి అది వధువు ప్రారంభమైంది. అందులో ఉంటేనే ఆ వస్త్రాలు వాళ్ళకి దక్కుతాయి. ఆ 7 సంఘాల్లో ఏదో ఒక సంఘంలో నువ్వు ఉండాలా. ఏపీసీలో లేదు. పౌలు కాలం చివరికి వచ్చింది లవోదికే కాలం. ఏమే రైట్? హల్లెలూయా. ఈ చివరి కాలంలో చెప్పచ్చా, హల్లెలూయా, వధువుని ఎన్నుకుంటున్నాడా ఆయన? వస్త్రాలు ఇవ్వబడ్డా ఆయన ఇచ్చాడా? మరి ఆయన దొంగ వలె వచ్చును. ఇప్పుడు 16వ అధ్యాయం, ప్రకటన 16వ అధ్యాయం. ముగిస్తున్నా. 16వ అధ్యాయం 16. ప్రకటన 16:16. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుగా సంచరించుదురు, జనులు తన దిశమను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకొని వారు ధనులు. 7వ దూత తన పాత్ర వాయుమండలం మీద కుమ్మరించు సమాప్తమని చెప్పుని యొక్క గొప్ప స్వరము గర్భాలయములో తన సింహాసనము నుండి వచ్చును. చూడండి, ఇది కూడా దొంగ పరిచర్యలో ఒక భాగం. చాలా కార్యాలు చెప్పాడు ఆయన. మరి ఆయన పుట్టుక శాస్త్ర పరిస్థితులు కనుగొనలేదు. ఆమేన్. ఆయన పెళ్లి కుమారుడు రాకడా చెప్పచ్చా, అది దొంగ వలె అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు చూచున్నాడని ఒక కేక వేయబడుట చెప్పచ్చా. హల్లెలూయా. ఇవన్నీ కూడా దొంగ పరిచర్యలో ఒక భాగమై ఉన్నాయి. ఎంతమంది కనుక దొంగ అంటే ఏదో రహస్యంగా వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. నిజంగా రహస్యంగా వచ్చి ఎవరిని తీసుకెళ్తుంటే ఆయన భార్యని మాత్రమే తీసుకెళ్తారు. ఈ దొంగ పరిచర్యే రహస్య రాకడా. ఏ సార్ చెప్పచ్చా? హల్లెలూయా. ఎంతమంది ఈ యొక్క దొంగ పరిచర్యని కనుగొన్నారు? ఆయన బిడల కాలం దాటాడు, ప్రవక్తల కాలం దాటాడు, దాసుల కాలం దాటాడు, కుమారుల కాలం దాటాడు, కుమార్తెల కాలం దాటాడు, పనివారి కాలం దాటాడు. ఆయన ఏపీసీకి వచ్చినప్పుడు ఆయన వధువు కాలానికి వచ్చాడు. ఆయన ముసుగు తీయబడిన పరిచర్యలోకి వచ్చాడు. ఆయన ఈ కడవర దినమల కూడా ఒక వధువు యొక్క ముసుగు తీయబడింది.
అది దొంగ పరిచర్య కాదా? ఏం సార్ ఉన్నారా అందరూ? హల్లెలూయా. కాదా? దొంగ పరిచర్య కాదా? మరి ఆయన దొంగ వచ్చి ఎవరిని తీసుకుంటాడంటే విలువైన వాటిని తీసుకుంటున్నాడు. ఉన్నారా ఇక్కడ విలువైన వాళ్ళు? ఎవరా విలువైన వాళ్ళు? ఆయనకి విలువైంది ఎవరు? కుమారులా, కుమార్తెలా, దాసులా, పనివారా? ఎవరు కుటుంబంలో విలువైంది? సమస్తాన్ని కూడా ఏం చెప్తున్నాడు ఆయన? ఇందాక చదివాం మనము, సమస్తాన్ని. ఏదో ఒక మాట అన్నాడు, మొదటి పేతురు 3:12. ఆ, 12, 3:12. మొదటి పేతురు, రెండో పేతురు 3:12. దేవుని దినపు కనిపెట్టుచు దానిలో ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తలతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకు, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఎంతమంది ఇష్టపడుతున్నారు కొత్త ఆకాశం, కొత్త భూమికి? హల్లెలూయా. నిజంగా మరి వధువు ఎత్తబడిపోయినా కూడా దొంగ పరిచర్య ఉంటుంది. వధువు ఎత్తబడిపోయినా కూడా మరి ఎత్తబడిన సంగతి లోకానికి ఏం తెలియపరచదా? వాళ్ళు మౌనంగానే ఉంటారు. ఇంకా ఎత్తబడి గూడూరులో పీటర్ పాస్టర్ సంఘం కనపడలేదంటే లోకమేమైనా నమ్ముతుందా? వాళ్ళు ఎత్తబడిపోయినా అబద్ధ వాళ్ళు ఎక్కడ ఎత్తబడతారు? హల్లెలూయా. ఆయన దొంగవలె వచ్చి ఆయన భార్యకి మరి ఆ ఎలియాజరు ద్వారా వస్త్రాలు ఇవ్వబడ్డాయి. చెప్పచ్చా? హల్లెలూయా. మరి వస్త్రాలు ఇవ్వబడిన ఆ వధువు వస్త్రాలు ధరించుకుని ఆయన కోసం మధ్య ఆకాశంలో ఒక రోజు కలుసుకోపోతామని ఎంతమంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెబెకా ఏ విధంగా అయితే ఆయన కలుసుకున్నది, అబీగయలు ఏ విధంగా అయితే ఆయన కలుసుకుందో, ఒక రోజు వధువైన నీవు కూడా ఆయన మధ్య ఆకాశంలో కలుసుకోపోతాం. అందరు కళ్ళు మూసుకుని మన మధ్యలో జాషువా వచ్చిన ఒక చిన్న చరణం పాడి ప్రార్థనతో ముగిస్తే. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరం లేచి నించున్నట్లయితే ఒక చిన్న పల్లవి చరణం పాడుకొని చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా. నే సాగెద యేసు నీతో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసు నీతో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, పరమును చేరగానే వెళ్ళెదా, పరమును చేరగానే వెళ్ళెదా, నే సాగెదా యేసు నీతో నా జీవిత కాలమంతా, నే సాగెదా యేసు నీతో నా జీవిత కాలమంతా, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినను, వెనుక శత్రువులు
వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినను, మోషే వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, దొంగలాగా వచ్చుచున్న ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన తండ్రి, అబ్రహాము దగ్గర నుంచి, యాకోబు దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి, ఓ ప్రభువా, అనేక పర్యాయాల నుంచి ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. అయ్యా దేవా నాయన తండ్రి, దొంగవలే నాయన తండ్రి ఆ జరుగుతున్న పరిచర్య గురించి లోకం దీన్ని మర్చిపోయింది ప్రభువా. అయితే నాయన తండ్రి, ఆ దొంగలాగా వచ్చే వ్యక్తిని మేము గుర్తిస్తున్నాం. ఓ దేవా నాయన తండ్రి, ఒక విలువైన వస్తువు కోసం దొంగ ఎలాగైతే వస్తాడో ప్రభువా, అలాగు నాయన తండ్రి నీ రాకడ ఉంటుందని నీ వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. దేవా నాయన తండ్రి, అట్టి విలువైన వస్తువులుగా మమ్మల్ని చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, అది లోకములో అయ్యదేవ బంగారు వజ్రముల కంటే విలువైన వస్తువు ప్రభువా. దేవా నాయన తండ్రి, ఎలాంటి వస్తువు దానితో సరితూగదు ప్రభువా. అయ్యదేవా నాయన తండ్రి, నీ విలువైన రక్తము నాయన తండ్రి, నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము ఇచ్చి కొన్నా నాయన తండ్రి, ఆ గొప్ప వస్తువు కోసం నాయన తండ్రి మీరు వెతుకుతుండగా ప్రభువా మమ్మల్ని మీరు కనుగొన్నారు దేవా. అయ్యా దేవా నాయన తండ్రి, ఆ గమ్యములో ప్రభువా, ఆ దారిలో నాయన తండ్రి మీరు మమ్మల్ని చూశారు ప్రభువా. దేవా నాయన తండ్రి, దొంగలాంటి పరిచర్యను నాయన తండ్రి మాకు బయలుపరిచారు దేవా. నీకే స్తుతులు స్తోత్రములు. లోకం మర్చినప్పటికీ ప్రభువా మా కనులు తెరువబడ్డాయి దేవా. అయ్య దేవా నాయన తండ్రి, నీ వాక్యాన్ని చూడలేక అనేక మంది కళ్ళు నాయన తండ్రి మూసుకుపోయినప్పటికీ ప్రభువా, అయ్య దేవా నాయన తండ్రి మా యొక్క మనోనేత్రాలు తెరిచారు ప్రభువా. దేవా నాయన తండ్రి, వారి చెవులు నాయన తండ్రి సున్నతి చేయబడి నాయన తండ్రి అలా ఉంటుండగా ప్రభువా నాయన తండ్రి మీరు మా చెవులు నన్ను తెరిచారు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. లోకంలో నాయన తండ్రి వెర్రివారిని ఎన్నుకున్నారు. అయ్య దేవా నాయన తండ్రి, జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు. దేవా నాయన తండ్రి, దరిద్రులు ఎన్నుకున్నారు ప్రభువా, ధనవంతులను సిగ్గుపరచుటకు. ఓ దేవా నాయన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. దొంగలాగా నాయన చేస్తున్న ఆ పరిచర్య నిమిత్తము ప్రభువా మీరు మమ్మల్ని నాయన తండ్రి ఎన్నుకున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్య దేవా నాయన తండ్రి, ఇప్పటిదాకా నిలబడిన మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఏడంతల ఆత్మతో నింపి అభిషేకించారు. వర్తమానములో నుంచి ప్రభువా అనేక నాయన తండ్రి కొటేషన్స్ ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, అట్టి అభిషేకం మా మీద ఉంచండి ప్రభువా. దేవా నాయన తండ్రి, నీతో సాగిపోయే కృపను మాకు దయచేయండి. ఓ దేవా నాయన తండ్రి, మీరు ఆ దొంగలాగా వచ్చినప్పుడు ప్రభువా దేవా నాయన తండ్రి మేమును ప్రభువా నాయన తండ్రి మీతో వెళ్ళుటకు నాయన తండ్రి అట్టి గొప్ప కృపను మాకు దయచేస్తారని నమ్ముచున్నాం. మిమ్మల్ని ఎదుర్కొనే నాయన తండ్రి ఒక వధువుగా, ఒక నిజమైన సంఘముగా నాయన మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం దేవా నాయన తండ్రి. నీ బిడ్డలు నాయన తండ్రి ఇంటికి వెళ్తుండగా ప్రభువా నాయన తండ్రి వారి మార్గాలను సరళం చేయండి ప్రభువా. దేవా నాయన తండ్రి, వారికంటే ముందుగా నీ దూతను పంపించండి ప్రభువా. ఇంటికి వెళ్ళినంత వరకు ప్రభువా నీ కృపయే వారికి తోడుగా ఉండును గాక ప్రభువా. దేవా నాయన తండ్రి, నీ యొక్క దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అనేక పర్యాయాలు నాయన తండ్రి ఇంకా మహాశక్తివంతంగా వాడుబడుటకు నాయన తండ్రి మీరే అభిషేకించండి. అయ్య దేవా దీవించండి ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మరీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. నిన్ను మటుకు మాత్రమే హెచ్చించుకుంటూ మమ్మల్ని మటుకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఇదిగో చిన్న ప్రార్థన మీద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపైన సన్నిధి అయిన ప్రసన్నత రక్షించబడిన మనకిని, రక్షించబడుతున్న ఆఖరు గొర్రె పిల్లకిను, మరి ఉపదేశం చేసిన సేవకుడికిని, పరిశుద్ధులకిని సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరం దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు. ఒకరికొకరు ఖర్చాలు తీసుకోండి, మరి ఒకరికొకరు వందనాలు తెలియచేయండి. మీకోసం మరి భోజనం సిద్ధపరచబడి ఉంది. అందరూ భోజనం చేస్తూ వెళ్ళవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు.